16th మున్సిపల్ చైర్మన్లు అండ్ వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, ఉప మేయర్లకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. కొన్ని స్థానాల్లో ఇంకా వాయిదా పడ్డది, అంటే ఇవాళకి వాయిదా పడ్డది. ఇవాళ రిజర్వ్ డే అనమాట. నిన్న కోరం లేక, అంటే మెజారిటీ సభ్యులు ఉంటే ఎన్నుకుంటారు. ఒకవేళ మెజారిటీ సభ్యులు అక్కడికి రాలేదనుకోండి, కోరం లేకపోతే సో ఇవాళకి వాయిదా పడుతుంది. అది ఇవాళకి కొన్ని వాయిదా పడ్డాయి, ఇవాళ కొన్ని జరగబోతున్నాయి. ఐ థింక్ చాలా 10 లోపే ఉన్నట్టున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ 85 ఏమో కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నది. ఇక పార్టీల పొత్తులంటే ఇక అన్నీ వదిలేసారు. ఇక ఏమీ లేక బట్టలు లేకుండా బరిబాతల రోడ్ల మీద తిరిగినట్టుగా పార్టీలు వ్యవహరించినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి, ముగ్గురు కలిసిపోయిర్రు. ఇక రకరకాలుగా ఎన్ని చేయాలో అన్ని చేసిరు అనమాట. ఇక మరి పార్టీ సింబల్స్ మీద జరిగిన ఎలక్షన్స్ కదా అంటే, దేని మీదైనా ఎలక్షన్ జరగనివ్వండి, మాకు అధికారం కావాలా, సీటు కావాలా, ఎవడి స్తోమత తగ్గట్టు ఎవరి దగ్గర పైసలు ఉంటే వాడు కొనుగోలు చేసిండు సింపుల్గా, లేకపోతే బెదిరించిండు, ఇంకోటి చేసిండు. ఎంత దారుణమైన ఎలక్షన్ అంటే ఇది, పరమ చెత్త, అంటే అంత రోత బుట్టించే ఎలక్షన్స్ లాగా కనబడుతున్నాయి ఇవి. అది ఎక్కడున్నది డెమోక్రసీ, ఎక్కడున్నది ప్రజాస్వామ్యం? ఇప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచినోడు ఆ పార్టీలోనే ఉండాలన్నది ఒకటి ఉంది కదా, యాంటీ డిఫెక్షన్ లా ఉంది కదా. మరి ఇక్కడ ఎందుకు వర్తించదు దీంట్లో? ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేయాలా? ఇప్పుడు ఒక దగ్గర ఒక పార్టీ కంప్లైంట్ చేసింది అనుకోండి, వాడు ఇంకో దగ్గర ఇదే పని చేసింది కదా, మళ్ళీ ఈడపోతే ఆడబోతుంది. అందుకే ఎవరు కంప్లైంట్ చేయడం, అంతా సైలెంట్గా ఉంటారు, మాకు ఏం కాదని. టీఆర్ఎస్ నుంచి గెలిచినోడు కాంగ్రెస్లోకి పోయి కాంగ్రెస్లో చైర్మన్ అవుతున్నాడు, కాంగ్రెస్లో గెలిచినోడు ఇళ్ళ నుంచి అందులోకి పోయి అందులో చైర్మనో ఉప చైర్మనో అవుతున్నాడు. ఏం పాలిటిక్స్, ఏం రాజకీయాలు ఇవి? సో అంత వరస్ట్ ఉందంటే, సరే ఇండిపెండెంట్లు వచ్చిరంటే దానికి ఒక అర్థం ఉన్నది, అది వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు కాబట్టి వాళ్ళ రైట్ ఉంది, వాళ్ళు ఎవరికైనా మద్దతు తెలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఎందుకు యాంటీ డిఫెక్షన్ లా పనిచేయదు? పార్టీ మారిన తర్వాత మీరు విప్ జారీ చేశారు కదా, విప్ జారీ చేసిన తర్వాత ఆ విప్ను ఉల్లంఘించిన ఎవరైతే ఆ కార్పొరేటర్లు ఆ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి కదా, ఎందుకు ఉండదు? 80% హస్తగతం, 80% మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుందట. 105 మున్సిపాలిటీల్లో 85 కాంగ్రెస్వే, 5 కార్పొరేషన్లు సైతం అధికార పార్టీకే. కారుకు దక్కింది 17 మున్సిపాలిటీలు మాత్రమే. 11 చోట్ల వాయిదా పడ్డది, కొన్ని చోట్ల ఉద్రిక్తత. కరీంనగర్ కార్పొరేషన్ కమలం ఖాతాలోకి పోయింది. సిపిఐకి దక్కిన కొత్తగూడెం కార్పొరేషన్, హంగు మున్సిపాలిటీల్లో అత్యధికం హస్తానికే వచ్చినాయట. హంగు మున్సిపాలిటీలో అత్యధికం హస్తానికి ఎందుకు వచ్చినాయి? అధికారంలో హస్తం ఉంది కాబట్టి. హస్తానికి మొగ్గు చూపినారు చాలామంది, హస్తం వైపు వెళ్ళారు. హస్తం కొనుగోలు చేయగలదు, హస్తం బెదిరియగలదు, ఏమైనా చేయగలదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ బెదిరించగలదు, కొనుగోలు చేయగలదు, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అటువైపు వెళ్ళారు. సింపుల్, ఏముంది ఇక్కడ? రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. అందుకే హంగ్ మున్సిపాలిటీలో హస్తానికి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. వర్ధన్నపేటలో కార్యకర్తలతో నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అట. ఇక్కడ తొర్రూరుదైతే పెద్ద లొల్లి అవుతున్నది. 9 ఇద్దరికి ఉన్నట్టున్నది, మరి అది ఏం చేస్తారో ఏమో. ఇవాళకి వాయిదా పడ్డదా ఏమో మొత్తానికి. సిపిఐ నేత రాష్ట్రంలో తొలిసారి ఆటో డ్రైవర్గా చేసిన వ్యక్తి మేయర్ అయిందట. గొప్ప విషయమే. ఆ 11 చోట్ల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా 11 పెండింగ్ ఉన్నాయి. ఇంకా అక్కడ గొడవలు, దాని రకరకాలుగా కోరం లేకపోవడంతో, అంటే మెజారిటీ సభ్యులు అక్కడికి వస్తే ఎన్నుకుంటారు, ఆ సభ్యులు రాకపోవడంతో వాయిదా పడ్డది ఇవాళకి. ఊహించినట్లే రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను సోమవారం 105 చోట్ల చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక జరగ్గా వీటిలో 85 మున్సిపాలిటీలను అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. మొత్తంగా 80% మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకున్నది. 7 కార్పొరేషన్లలోనూ 5 దక్కించుకున్నది. మరో చోట సిపిఐతో కలిసి మేయర్ పదవిని 2.5 ఏళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్కు 17 మున్సిపాలిటీలు మాత్రమే దక్కినాయి. ఇందులోనూ 8 మున్సిపాలిటీలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనివే. 7 కార్పొరేషన్స్లో ఏ ఒక్క చోట కూడా పోటీ ఇవ్వలేకపోయింది. ఇక బీజేపీ ఒక్కొక్కటి చొప్పున మున్సిపాలిటీ కార్పొరేషన్తో సరిపెట్టుకుంది. అంటే ఒక మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇక్కడ రాయ్కల్ మున్సిపాలిటీ అనుకుంటా, అక్కడ వాళ్ళ 5 బీజేపీ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది, 3 బీఆర్ఎస్ గెలిచింది, 1 ఇండిపెండెంట్ గెలిచింది. సింగిల్ లార్జెస్ట్ ఎవరు అక్కడ? బీజేపీ.
సేమ్ కరీంనగర్ కూడా అంతే. మరి అది ఎవరికి రావాలా? అది మొత్తం మిగతా వాళ్ళంతా కలిసిరు, వాళ్ళని ఓడగొట్టినారు. ఇంకొక దగ్గర ఇంకొకలాగా, ఇంకొక దగ్గర బీఆర్ఎస్, ఇంకొక దగ్గర కాంగ్రెస్, ఒక దగ్గర బీజేపీ కాంగ్రెస్ కలిసినాయి. ఇది ఆశ్చర్యం. ఇంకా ఆడేనో ఆమనగల్ల ఎన్నో అనుకుంటా. ఆడ బీఆర్ఎస్కి మెజారిటీ సీట్లు సింగిల్ లార్జెస్ట్, ఇక మిగతా వాళ్ళంతా కలిసిరు, వాళ్ళని ఓడగొట్టిరు. అసలు ఎక్కడైనా ఉంటుందా? ఐడియాలజీ వేరు, సిద్ధాంతాలు వేరు, అయినా అక్కడ కలిసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సీటే కావాలి అంతే, సీటు, పైసలు, దాని వెనకాల భూములు, కథ వ్యవహారం ఇదే. ఒక మున్సిపాలిటీ చైర్మన్గా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుందట. ఎక్కడది? వడ్డేపల్లె. మరో చోట వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి వచ్చినట్టున్నారు కదా. స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. మరో 11 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడ్డది. 7 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగితే మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పొరేషన్లను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపిన నిజామాబాద్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకి ఇచ్చి మేయర్ పదవిని తీసుకున్నది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ చెరో 2.5 ఏళ్లు మేయర్ పీఠాన్ని తీసుకోవాలని అవగాహనకొచ్చాయి. తొలి 2.5 ఏళ్ల అవకాశాన్ని సిపిఐకి ఇచ్చి డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ తీసుకుంది. మళ్ళీ మార్చుకుంటారు అనమాట 2.5 years తర్వాత. ఉత్కంఠ మధ్య నిజామాబాద్ మేయర్ ఎన్నిక. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక ఉత్కంఠ మధ్య జరిగింది. ఈ కార్పొరేషన్లోని మొత్తం 60 డివిజన్లకు గాను బీజేపీకి 28, కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14 సీట్లు, బీఆర్ఎస్కు ఒకసారి. నిజామాబాద్ మేయర్ ఎన్నిక గురించి మనం మాట్లాడుతున్నాం. నిజామాబాద్లో 60 డివిజన్లు ఉంటే బీజేపీకి 28 వచ్చినాయి, కాంగ్రెస్కు 17 వచ్చినాయి, ఎంఐఎంకు 14 వచ్చినాయి, బీఆర్ఎస్కి 1 వచ్చినాయి. బీజేపీ నుంచి ఎంపీ అరవింద్ అండ్ 2 ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి అండ్ సూర్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లను నమోదు చేసుకోవడంతో మొత్తం సభ్యుల సంఖ్య 65కు చేరుకుంది. 6 + 3 + 2 65. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 33 అయింది. ఎంఐఎం ఇండిపెండెంట్తో కలిపి 34 ఓట్లున్న కాంగ్రెస్ తమ మేయర్ అభ్యర్థిగా కూరగాయల ఉమారాణిని నిలబెట్టింది. డిప్యూటీ మేయర్ పదవికి ఎంఐఎంకు చెందిన డిప్యూటీ మేయర్ అభ్యర్థి సల్మా తాసీన్ పేరును ప్రతిపాదించారు. 2 పార్టీల ఉమ్మడి బలంతో ఈ ఇద్దరు గెలుపొందడం జరిగింది. కరీంనగర్లో విఫలమైన కాంగ్రెస్ వ్యూహం. కరీంనగర్ కార్పొరేషన్ను ప్రతివ్యూహాల అనంతరం బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఇండిపెండెంట్లను కలుపుకొని కూటమిగా ఏర్పడి కార్పొరేషన్ను చేజిక్కించుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. కాంగ్రెస్కు మద్దతిచ్చే విషయంలో బీఆర్ఎస్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో మేయర్ పీఠం కమలం పార్టీకి దక్కింది. నాతో ఆయన ఎవరు? గంగుల కమలాకర్ గారు. నేను ఫోన్ లైన్లో మాట్లాడుతూ రాత్రి 3 గంటల వరకు మా మధ్య డిస్కషన్ జరిగినాయి. సో డిస్కషన్ జరిగితే వాళ్ళకి మేయర్ అన్నారు, మేము డిప్యూటీ మేయర్ అడిగినాము, సరే అన్నారు. కానీ కాంగ్రెస్లో 2 వర్గాలు అయిపోయినాయి కరీంనగర్లో. ఇక వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇది మ్యాజిక్ ఫిగర్కి చేరే అవకాశం కనబడతలేదు అని మేము సైలెంట్ అయినాం. మరి ఎందుకు సైలెంట్ అయ్యారంటే మేము సెక్యులర్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్నాం అంటున్నారు. మరి సెక్యులర్ పార్టీ బీజేపీ సెక్యులర్ కానప్పుడు మరి ఎంఐఎం సెక్యులర్ ఎట్లయింది అంటే అది కూడా కరెక్టే కానీ అని వాళ్ళు ఏదో వాళ్ళ లైన్లో వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. విషయం ఏంటంటే అక్కడ కాంగ్రెస్కి ఇప్పుడు ఆయన గంగుల కమలాకర్ సోషల్ మీడియాలో గంగుల కింగ్ మేకర్ అయ్యింది. ఇక్కడ ఆయనే డిసైడ్ చేసిండు కాంగ్రెస్ మేయర్ కావాలన్నా బీజేపీ మేయర్ కావాలన్నా గంగుల కమలాకరే డిసైడ్ చేసిండని బీఆర్ఎస్ కరీంనగర్ దాంట్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సో వెరీ క్లియర్గా ఇక్కడ బీజేపీకి గంగుల కమలాకర్ తను అక్కడ ఓటు వేయకుండా తన సభ్యులందరితో 9 మంది చేత తను బీజేపీ గెలుపునకు కారణమైంది. దాంట్లో ఏం డౌట్ లేదు. ఫస్ట్ కాంగ్రెస్ని చేద్దాం అనుకున్నారు డిప్యూటీ మేయర్ తీసుకొని, అక్కడ వర్కౌట్ కాలేదు. వీళ్ళు బీజేపీ ఆప్షన్ కాబట్టి బీజేపీకి చేశారు. బీజేపీకి ఎట్లా చేయొచ్చు? సపోర్ట్ చేస్తే పబ్లిక్లో ఒక రకంగా ఉంటుంది. సో కాబట్టి ఏం చేశారు? సింపుల్గా మేము ఓటింగ్లో పాల్గొనట్లేదని చెప్పారు. దానివల్ల ఏమవుతుంది? 9 మంది బయటికి వెళ్ళిన తర్వాత కోరంలో మెజారిటీ బీజేపీది అవుతుంది కదా, ఎందుకంటే 30 వాళ్ళే ఉన్నాయి అండ్ ఎంపీ ఓటు ఉన్నది. సో వాళ్ళు మెజారిటీ అయింది, వాళ్ళు గెలిచారు సింపుల్గా. సో బీఆర్ఎస్ జస్ట్ తప్పుకోవడంతో ఆ ఎన్నిక నుంచి ఓటు వేయకుండా తప్పుకోవడంతో బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ఇది అంతా మాట్లాడుకొని వ్యవహారం నడిపించిందే. ముందు కాంగ్రెస్కి చేద్దాం అనుకున్నారు, డిప్యూటీ మేయర్ తీసుకొని కుదరలేదు, నెక్స్ట్ బీజేపీ సైడ్ వచ్చారు. మరి ఇక్కడ ఐడియాలజీ ఏది, సిద్ధాంతాలు ఏవి, పార్టీలు ఏవి, ఎక్కడున్నారు మీరంతా? అలా బయట పెద్దగా మాట్లాడుకుంటారుగా ప్రెస్ మీట్లకు వచ్చి, ఒక ఆయన సెక్యులర్ అంటాడు, ఒక ఆయన ఇంకోటి అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. మళ్ళీ దీనికి ఒక పాలిష్ ఏం చేస్తున్నారంటే ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా, స్థానికంగా ఉన్న పరిస్థితులు వేరుగా ఉంటాయి.
స్థానికంగా రాజకీయం వేరే ఉంటుంది, స్టేట్లో వేరే ఉంటుంది, హైదరాబాద్లో ఢిల్లీలో వేరే ఉంటుందా? ఎన్నైనా గవే గుర్తులు, గవే పార్టీలు, గదే ఐడియాలజీ కదా మీది. మొత్తం 60 మంది సభ్యులున్న కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ తరఫున 29 మంది గెలుపొందారు. వీరితో పాటు ఇండిపెండెంట్లుగా గెలిచిన 4 అభ్యర్థులను తీసుకొని క్యాంపుకు వెళ్ళారు. ఈ 29 మంది ఏడ గెలిచారు, అందరు కలిసి కావచ్చు, వీళ్ళు వాళ్ళు అందరు కలిసి. ఏపీలోని చీరాలకు వెళ్లిన వీరంతా ఆదివారం రాత్రి శంషాబాద్ సమీపంలోని రిసార్ట్కి వచ్చిరట. అయితే మేయర్ పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న ప్రసన్న భర్త ఆనంద్ గౌడ్ను సోమవారం శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కార్పొరేటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు కొంత డబ్బును కార్పొరేటర్స్ నుంచి రికవరీ చేసుకున్నారు. ఆనంద్ గౌడ్ అరెస్టు వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో క్యాంపులో ఉన్న సభ్యులను తీసుకుని ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో పాలమూరుకు బయలుదేరారు. పోలీసులు గంట తర్వాత, ఇది ఎక్కడ, మహబూబ్ నగర్ది, అక్కడ 29 గెలిచారు, మహబూబ్ నగర్ది ఇది, పాలమూరుకు బయలుదేరారు. పోలీసులు గంట తర్వాత ఆనంద్ గౌడ్ను వదిలిపెట్టగా మధ్యలో బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. కార్పొరేటర్లు నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో మేయర్గా గుమాల్ మమత, డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక హంగ్ మున్సిపాలిటీస్ ఎక్కడెక్కడైతే వచ్చినా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కరీంనగర్ గురించి నిన్న నేను ధర్మపురి అరవింద్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారు వినండి ఒక్కసారి, వెరీ ఇంట్రెస్టింగ్. కార్పొరేషన్ కాదు, మొత్తం పార్లమెంట్ బీజేపీ గ్రోత్ బాగా ఫాస్ట్ ఉంది. కాదు మీరు నిజామాబాద్ కార్పొరేషన్ 3 ఏళ్ళు ఉన్నాయి కదా, 2020 తెలియదు కదా. ఇంకా డెమోక్రాటిక్ ఏముంది అక్కడ? అంతే కదా, కాదంటారా? అంతే. ఓకే సరే, ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, పక్కనే ఉంది కదా కరీంనగర్, అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి బీజేపీని ఇది చేసినట్టు కనబడతలేదు. బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా బీజేపీకి ఒక రకంగా, వాకౌట్ చేసి. అవునా? కాదా? వాకౌట్ చేసి అంటే వాళ్ళు దేనికి ఓటేయాలి, వాకౌట్ మీన్స్ దేనికి ఓటేయమని ఇదిగా ఉన్నారు. ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేశారు. అంతే కాదంటారా? అంతే మరి. మరి మరి మీరు కూడా మీకు ఎందుకు చేయలే మరి మీ దగ్గర? మొత్తం బీఆర్ఎస్ మొత్తం నాకు తెలిసి, నాకు అందిన సమాచారం రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందని నాకు తెలుస్తుంది. మీ దగ్గర కరీంనగర్ లో ఎందుకు డిఫరెంట్ ఉందో మరి అది ఎట్లా సాధ్యమైంది? బండి సంజయ్ మార్కెట్ రేవంత్ రెడ్డి కేటీఆర్ రేవంత్ చెప్పాలి దానికి ఆన్సర్. నేనంటే రేవంత్ రెడ్డి మార్కు కేటీఆర్ మార్క్ అయి ఉండొచ్చు, ఏముంటది అదే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నాకు గంగుల కమలాకర్ ఫోన్ లైన్ లో మాట్లాడిండు. ఆయన ఏమంటుండే, రాత్రి 3 గంటల దాకా మాకు కాంగ్రెస్ మధ్య డిస్కషన్ జరిగినాయి, మేము డిప్యూటీ మేయర్ అడిగితే సరే అన్నారు, కానీ ఆ కాంగ్రెస్ లో 2 వర్గాలు అయిపోయి ఆడ కొట్టుకుంటున్నారు, ఇది అయిటట్లేదని ఇక మేము 3 గంటల దాకా చూసి మేము బ్యాక్ స్టెప్ వేసినాము. మేమేం డిసైడ్ మనకు రాయకల్లో కాంగ్రెస్ 2 వర్గాలు కలిసి టీఆర్ఎస్ మద్దతు తీసుకొని ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని చేసుకున్నారు. జగిత్యాల్లో 2 వర్గాలు కాంగ్రెస్ కలిసి చేసుకున్నారు. కరీంనగర్ ఎందుకు చేసుకోలే? ఇక మరి మీ పార్టీ కోసం చేసుకోలే, ఏముంది తెలియదు. ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కదా, మరి అక్కడ చిన్న చిన్న వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, రాని మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయి. కొన్ని పనులు కావాలంటే కొన్నింటి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని తప్పవు. కానీ మీ అవకాశం మీకు వచ్చింది అనుకోండి, మీరు మేయర్ అయ్యేటోళ్ళు కదా, మీ పార్టీ నిజామాబాద్ లో సేమ్ కరీంనగర్ లాగా అయి ఉంటే. నేను ఎలక్షన్ ఎగ్జామ్స్ తర్వాత ఆలోచించి ఏం చేసినా పోలింగ్ నాడు చేయాలి. సో మొత్తానికైతే 2020లో ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్ చూసిరా మీరు అప్పుడు కూడా యాక్టివ్ గానే ఉన్నారు కూడా? సేమ్ ఇంత 28 వచ్చినాయి అప్పుడు కూడా. అట్లాంటలేను నేను, ఓవరాల్ గా స్టేట్ లో ఇట్లాంటి రాజకీయం చూసిరా అంటున్నా 2020లో. నేను చూడలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం కలిసిపోయినాయి అన్ని చోట్ల. మీరు చెప్పింది కరీంనగర్ తప్ప అన్ని చోట్ల కలిసిపోయినాయి. కానీ అంటే ఎట్లా ఇప్పుడు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సార్? ఇప్పుడు ఏ పార్టీ ఎవరితో ఇప్పుడు
నేను నిజామాబాద్ పార్లమెంట్ లో మాత్రం బీజేపీకి భయపడుతున్నాను. అందరు బీజేపీ గ్రోత్ కి భయపడుతున్నాను. అన్ని కలిసిపోతున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్, బిఆర్ఎస్, ఇండిపెండెంట్స్, పోలీస్ ఫోర్స్. పోలీసులతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మీరు? పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి కాంగ్రెస్ క్యాంప్ లో కూర్చోబెట్టిందే పోలీసు వాళ్ళు. అసలు మీరు వాళ్ళని చూస్తే మీరు సహిస్తలేరుగా. ఎవరిని ఎందుకు సహిస్తామండి? పోలీసు వాళ్ళు డ్యూటీ చేయాలి కానీ టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి. ఇట్లా ఆయన నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. సో మరి కరీంనగర్ లో ఎందుకు ఒక్క దగ్గర అట్లా సాధ్యమైంది? రాయకల్ అండ్ మెట్పల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడగొట్టినాయి కదా, మరి ఇక్కడ ఎందుకు డిఫరెంట్ ఈక్వేషన్? ఇప్పుడు ఆయన దగ్గర ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఆమనగల్ దగ్గర బీజేపీ కాంగ్రెస్ కలిసినాయి. ఇప్పుడు దీనిలో ఒక పార్టీ ఇటు, ఒక పార్టీ పైన ఉంది, ఒక పార్టీ కింద ఉంది, అంత కలిసే ఉన్నారు టోటల్గా. అధికారమే పరమావధి అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఎవరైతే పార్టీ మారినారో వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. మరి ఎక్కడ ఏ కంప్లైంట్ చేసింది? ఏ పార్టీ అయినా కంప్లైంట్ చేసి ఒక్కడి మీద చర్యలు తీసుకోండి అని చెప్పిందా? చివరికి మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు గారు వెళ్ళి ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కొట్టేసిండట. ఇక ఈ కథ చూడండి ఎట్లుందో. పొద్దున్న లేస్తే మీరు మాట్లాడతారు కదా, సైలెంట్గా ఉండొచ్చు కదా. ఒకవేళ ఓటు వేయలేని పని సైలెంట్గానే ఉండొచ్చు కదా. దానికి ఆయన ఎవరు రామచంద్రరావు గారు ఏం చెప్తారంటే, ఇక ఆయనకు ఎక్స్ అఫీషియో ఓటు ఉంది కాబట్టి ఎవరో ఒకరికి వేయాలి కాబట్టి వేసిండేమో. సో ఇట్లా ఇక మొత్తం ఇక హంగ్ ఎక్కడైతే వచ్చిందో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి చైర్మన్ పదవిని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ హంగ్ ఉన్న దగ్గర ఎంఐఎం కాంగ్రెస్ ఈక్వేషన్ వర్కౌట్ అయింది, వాళ్ళిద్దరు కలిసిపోయారు. కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ పదవిని గెలుచుకున్న కాంగ్రెస్ వైస్ చైర్మన్ పదవిని ఆ పార్టీకి ఇచ్చింది. ఇక ఇంతకంటే ఘోరం ఏముందిగా? ఇప్పుడు ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది. మేము లోపలేస్తాం, కక్కిస్తాం, తినిపిస్తాం, పాయింట్ వేస్తాం, లాగేస్తాం అని మాట్లాడుతున్న కాంగ్రెస్ ఇవాళ బీఆర్ఎస్తోనే చేతులు కలిపింది. ఇక్కడ ఏమనంటే ఇది లోకల్ బాడీస్, స్థానిక ఎన్నికలు. అరే పార్టీ గుర్తుల మీద జరిగిన ఎలక్షన్ కదా ఇది. కామారెడ్డిలో ఆడ బీజేపీని ఓడగొట్టాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఈక్వేషన్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలో బీఆర్ఎస్ తరపున గెలిచిన సభ్యులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు, ఆయనకు డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు. గద్వాలలో ఇండిపెండెంట్లు ఎంఐఎం మద్దతుతో పాటు ఎంపీ మల్లు రవి ఎక్సఫీషియో ఓటుతో చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకున్నది. అక్కడ ఎంఐఎం ఉంది కాబట్టి సరిపోయింది. అమరచింత మున్సిపాలిటీని బీఆర్ఎస్ బీజేపీ కలిసి దక్కించుకుంటాయని భావిస్తే బీఆర్ఎస్ నుంచి గెలిచిన జింక సువర్ణను కాంగ్రెస్లోకి చేర్చుకొని ఆమెకే చైర్పర్సన్ పదవి ఇచ్చిరట. జాక్పాట్ అన్నట్టుగా. ఈయన మళ్ళీ ఉంటాం, వీళ్ళకి వచ్చేసాయి, నీదే చైర్మన్ అంటే వీళ్ళకి ఏంది ఇక్కడ కాంగ్రెస్ది చైర్మన్ అనే ఒక ఇది రావాలి ప్రజల్లో. కాంగ్రెస్దే ఈ పదవి అని, దానికోసం అవతల వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇందులో ఇచ్చారనమాట. నెక్స్ట్ ఆలంపూర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే విజయుడు ఎక్సఫీషియో ఓటుతో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నారాయణపేటలో బీఆర్ఎస్ మద్దతు పొందడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీజేపీ దక్కించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీని ఎక్సఫీషియో ఓట్లతో కాంగ్రెస్ గెలుచుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఒకే వార్డు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్ను తమ వైపు తిప్పుకొని బీజేపీ మద్దతుతో చైర్మన్ చేసేసింది. ఎంత గమ్మత్తున్నది చూడండి. అసలు అక్కడ ఆమనగల్లో బీఆర్ఎస్ మెజారిటీ, బీజేపీ కాంగ్రెస్ కలిసినాయి. అవతల ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నాడో, ఎటువైపు బీఆర్ఎస్ సైడ్ ఉన్న ఆయన గర్భగుడిలోకి పోయి మేము ప్రమాణం చేస్తున్నాం, ఈయనే ఉంటాం, ఈయననే ఉంటామని ప్రమాణం చేసిండు. ఆయనకి వైస్ చైర్మన్ ఇస్తానన్నట బీఆర్ఎస్లో. వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరే, నీకు వైస్ చైర్మనేనాను, నేను చైర్మన్ చేస్తాను, నువ్వు వస్తావా అంటే ప్రమాణం చేసినా కానీ అటు ఇటు ఆలోచించిందట. ప్రమాణమే కదా, ఏముంది, దేవుడిని నమ్ముతాడో మనం నమ్మడం, ఏమో దేవుడు ఉన్నాడు, ఇప్పుడు వచ్చినా ఏమైనా చేస్తాడు అని చాలా ఇమీడియట్గా గోడ దుంకి చైర్మన్ అయ్యింది. బీజేపీ కాంగ్రెస్ కలిసినాడు. అంటే అన్నీ మర్చిపోతారు చూడండి. మొయినాబాద్ మున్సిపాలిటీని స్వతంత్రులతో పాటు బీఆర్ఎస్ సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ దక్కించుకుందట. ఇది మొయినాబాద్ సంగతి. దాదాపు ఒక 200 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఆ మొయినాబాద్ మున్సిపాలిటీలో. ఒక ఆయన 11 కోట్లు, ఒక ఆయన 7 కోట్లు, మొత్తానికి కాంగ్రెస్ దక్కించుకుందట బీఆర్ఎస్ మద్దతు అండ్ ఇండిపెండెంట్ల మద్దతుతో. ఎల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవిని పొంది వైస్ చైర్మన్ పదవిని కమలం పార్టీకి ఇచ్చిందట. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి. అలియాబాద్లో బీజేపీ బీఎస్పీ స్వతంత్రుల మద్దతుతో చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుందట. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్గా తొలుత ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్నికవగా ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరడంతో
ఈ మున్సిపాలిటీ కూడా అధికార పార్టీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరిందట. ఎక్కడ? ఆదిలాబాద్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన ఇండిపెండెంట్ అభ్యర్థి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిండట. దీంతో మున్సిపాలిటీ గులాబీ ఖాతాలో పడ్డదట. ఇక మిగిలింది 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక ఎక్కడెక్కడ 85 ఎక్కడెక్కడ వచ్చినాయి, 5+2 కార్పొరేషన్, 6+1 కార్పొరేషన్, మొత్తం 7 కార్పొరేషన్లు ఎట్లెట్లా, ఈ టోటల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ మున్సిపాలిటీలు, ఉమ్మడి మెదకే బీఆర్ఎస్కి కొంత అడ్వాంటేజ్గా ఉన్న ఇది. ఉమ్మడి మెదక్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్ గెలిచింది, దుబ్బాక గెలిచింది, చేర్యాల గెలిచింది, తూప్రాన్ గెలిచింది, అండ్ గుమ్మడిదల గెలిచింది, గడ్డపోతారం, జిన్నారం, ఇస్నాపూర్, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఏ జిల్లాలో బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది అని అంటే అదొక్క మెదక్ జిల్లాలోనే. అక్కడ 8 స్థానాలు వచ్చినాయి. మొత్తం వాళ్ళకి వచ్చినాయి 17. మొత్తం 17లో 8 మెదక్ జిల్లాలో వచ్చినాయి. ఇక మిగతా ఆడోట వచ్చినాయి. ఈ మిగతా అన్నీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ గెలిచినవే. ఏ కులం ఎంతమంది అన్నది కూడా ఇక్కడ మనకు కనబడతా ఉన్నది చూడొచ్చు. ఆల్మోస్ట్ మెజారిటీ 50% పైన బీసీలు ఎక్కువగా ఉన్నట్టు కనబడుతున్నది. మంగళి, పద్మశాలి, మున్నూరు కాపు ముదిరాజు, మున్నూరు కాపు లింగాయత్, పద్మశాలి రెడ్డి ఒకటి కనబడుతుంది, మాల, పద్మశాలి, ఆర్యవైశ్య, కమ్మ, గౌడు, రెడ్డి, విశ్వకర్మ, పద్మశాలి, కుర్మ, గౌడ, మాదిగ. సో ఇట్లా మెజారిటీ బీసీలు పోటీ చేసినారు, గెలిచినారు. సో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్న దగ్గర వాళ్ళ సీట్లు వాళ్ళకి వచ్చినాయి.